హాయ్ అండి. ఈరోజు మనం ఒక ఇన్స్టంట్ హెయిర్ డై గురించి చూడబోతాము. ఈ ఇన్స్టంట్ హెయిర్ డై మన జుట్టుని నల్లగా మార్చేదానికి బాగా హెల్ప్ చేస్తుంది. 5 నిమిషాల్లో మన జుట్టుని నల్లగా మార్చేదానికి ఈ ఇన్స్టంట్ హెయిర్ డై బాగా పనిచేస్తుంది. ఈ ఒకే ఒక వస్తువు పెట్టి మనం ఇప్పుడు ఒక ఇన్స్టంట్ హెయిర్ డై ప్రిపేర్ చేసిపోతామండి. ఇప్పుడు రండి ఆ ఇన్స్టంట్ హెయిర్ డై ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను. ఈ ఒకే ఒక వస్తువు పెట్టి మనం చేయబోతాము. ఒక ఐరన్ పెన్ ఎత్తుకోవాలండి. ఐరన్ పెన్లో 3 స్పూన్లు ఆవాలు చేర్చుకోవాలండి. ఈ ఆవాలు మన జుట్టుని బాగా నల్లగా మార్చడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు స్టవ్ పై పెట్టేసి స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆవాల నుండి నూనె బయట వస్తుంటుంది. ఆ నూనె బయట వచ్చే వరకు మనం ఈ ఆవాల్ని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు బాగా ఇన్స్టంట్ హెయిర్ డై దొరుకుతుంది. ఓకే అండి. ఇప్పుడు మనకు చూడండి ఈ మాదిరి గంటలో బాగా నూనె వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆర్పేసి బాగా ఆరపెట్టేయండి. చల్లారపెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ మాదిరి ఏ ఒక నూనె కూడా చేర్చుకోవాలని అవసరం లేదండి. రెడీ అయిపోయింది. ఈ ఇన్స్టంట్ హెయిర్ డైని బాగా హెయిర్లో అప్లై చేసుకోవచ్చు అండి. అప్లై చేసేసి మనం బాగా దువ్వెన పెట్టి దువ్వేయండి. ఇప్పుడు మనకు చూడండి నీళ్ళ మనం కడుగుతా కూడా ఈ ఇన్స్టంట్ హెయిర్ డై ఈ ఇన్స్టంట్ హెయిర్ డై మీరు రెగ్యులర్గా యూజ్ చేసినారంటే మీకు బాగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఒక ఇన్స్టంట్ హెయిర్ డై ఆయిల్ కూడా ఈ ఇన్స్టంట్ హెయిర్ డై పొడి పెట్టి మనం చేసుకోవచ్చండి. ఇన్స్టంట్ హెయిర్ డై పొడిలో మనం టెంకాయ నూనె చేర్చి ఒక ఇన్స్టంట్ హెయిర్ డై ఆయిల్ కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇది మన జుట్టుని రెగ్యులర్గా నల్లగా పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. ఈ మాది చూడండి ఎలా నల్లగా ఉంటుంది. ఈ మాదిరి మీరు ఒక ఇన్స్టంట్ హెయిర్ డై ఆయిల్ కూడా ప్రిపేర్ చేసి డైలీ మీరు అప్లై చేసుకోవచ్చండి. ఈ మాదిరి మీకు ఇన్స్టంట్ హెయిర్ డై ఆయిల్ చేసి చూడండి. మీకు ఎలా రిజల్ట్ వచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఈ ఇన్స్టంట్ హెయిర్ డై ఆయిల్ని అప్లై చేసేసి మీరు ఒక 1 అవర్ అట్లా ఉంచుకోండి. అప్పుడు మీకు బాగా నానిపోతుంది. మళ్ళీ ఒక మైల్డ్ షాంపూ పెట్టి హెయిర్ వాష్ చేసుకోవాలండి. ఈ మాదిరి వారానికి 2 సార్లు మీరు చేసి చూడండి. మీకు బాగా రిజల్ట్ దొరుకుతుంది. మీరు ఈ హెయిర్ డై ఆయిల్ ప్రిపేర్ చేసేసి ఇన్స్టంట్ హెయిర్ డై ప్రిపేర్ చేసేసి చూసేసి నాకు కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.